హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్. ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో కారపూస ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. అచ్చంగా విలేజ్ స్టైల్లో మురుకులను ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. లేట్ చేయకుండా కరకరలాడే కారపూస ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీకు పక్క కొలతలతో చూపిస్తానండి. ఈ గ్లాస్ 1/2 kg ఉంటుంది. 4 గ్లాస్ రేషన్ బియ్యం తీసుకుంటున్నాను, అంటే 2 kg రైస్. 2 kg రైస్కి 1/2 గ్లాస్ మాత్రమే మినప్పప్పు తీసుకోవాలి. ఈ రెండు కలిపి ఇలా స్మూత్ పొడి చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కలిపేటప్పుడైనా కూడా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ కారం పొడి కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. పిండిలో మొత్తం కలిసిపోవాలి. మీరు కావాలి అంటే 1 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. వంట సోడా వేయడం వల్ల ఎక్కువ ఆయిల్ పీల్చుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పిండిని ఇలా గుంతలా చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. పిండి చేతికి అంటుకోకుండా ఇలా ముద్దలాగా రావాలి. ఇప్పుడు మురుకుల మిషన్కి మొత్తం ఆయిల్ని రాసుకొని నేను ఇలాంటి చిల్లులు ఉన్న ప్లేట్ తీసుకుంటున్నానండి. ఈ ప్లేట్ అని ఏం లేదండి, మరీ సన్నగా ఉన్న ప్లేట్ అయినా తీసుకోవచ్చు, స్టార్ అయినా మీకు నచ్చింది తీసుకోండి. మిషన్కి ఇలా ప్లేట్ ఫిట్ చేసుకొని మిషన్లో పట్టే అంత పిండిని మాత్రమే ఇలా చేతితో అనుకుంటూ పెట్టండి. సైడ్లకి అంటుకోకుండా చూసుకోండి, మళ్ళీ తీయడం ఇబ్బంది అవుతుంది. మిషన్ మూతకి ఇలా బటన్ వస్తుంది, దాన్ని నొక్కి పట్టుకుంటే ఈజీగా మూత పడుతుందండి. మీ దగ్గర ఇలాంటి మిషన్ కాకుండా వేరే ఏది ఉన్నా సరే మీరు దాంతో అయినా చేసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకున్నాను. ఆయిల్ ఎక్కువగానే హీట్ అవ్వాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా తిప్పుతూ వేసుకోండి. దగ్గరికి చేయి కాలుతుంది, చూస్తూ వేసుకోండి. ఇక్కడ నేను గ్యాస్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి. ఒక సైడ్ మొత్తం కాలిన తర్వాత నెమ్మదిగా తీస్తూ సమానంగా కాల్చుకోవాలి. చూస్తూ నెమ్మదిగా కాల్చుకోండి, లేదంటే ఆయిల్ చిల్లుతుంది. ఈ విధంగా కాలిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. మొత్తం పిండి కూడా అన్ని మురుకులు ఇలానే వేసుకొని కాల్చుకోండి. మురుకులని ఇలా కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల చాలా రుచిగా ఉంటాయండి. ఎందుకంటే విలేజ్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి నేను కట్టెల పొయ్యి మీదనే చేశాను. అంతే అండి, కరకరలాడే కారపూస రెడీ. వీటిని మురుకులు కూడా అంటారు. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి, సబ్స్క్రైబ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను మన ఛానల్లో ఏ కొత్త రెసిపీ అప్లోడ్ చేసినా మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు వెంటనే చూసేయవచ్చు. అలాగే ఈ కారపూస మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి.